నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖకు సంబంధించి మాట్లాడాలి అన్నా ఆ సకల శాఖ మంత్రి మాత్రమే మాట్లాడేవాళ్ళు. సో అందరికీ తెలిసిందే సకల శాఖ మంత్రి ఎవరు అనేది సజ్జల రామకృష్ణ గారు. సో మరి సజ్జల రామకృష్ణ అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచారు. జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా పరాభవం కావడానికి కారణం, ఓటమి పాలవ్వడానికి కారణం వీళ్ళిద్దరే అనేటువంటి చర్చ ఇప్పుడు రాజకీయ పరంగా రాజకీయవేత్తలు, నాయకులు అందరిలోనూ చర్చ సాగుతోంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణాతి దారుణంగా ఓటమి పాలవడానికి కారణం ఆ ఇద్దరు వ్యక్తులే అంటున్నారు. ఇంతకీ ఎవరా అంటే సకల శాఖ మంత్రి అని చాలా ముద్దుగా ప్రజలు పిలుచుకునేటువంటి వ్యక్తి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచారు అని అంటున్నారు. ఇదే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీని గురించి మీరేమంటారు? రాజకీయ వర్గాల్లో కన్నా సామాన్యుల్లోనే ఎక్కువగా ఈ చర్చ జరుగుతుంది. ఎక్కడైతే జెండా పట్టుకొని వైసీపీ జెండా పట్టుకొని భుజాల మీద మోస్తూ కష్టపడ్డారో వాళ్ళని కదిలిస్తే బూతులే తిడుతున్నారు. ఎందుకట? ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యదర్శిగా మన ధనుంజయ రెడ్డి గారు, అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సుమారుగా 40 మంది సలహాదారులు, అందులో ఈయన ప్రధాన సలహాదారుడు. ఈయన 40 మంది సలహాదారులు, 100 మంది అన్నారు. లేదు, 40 మంది ఉన్నారంట. వాళ్ళ ఇష్టం ఏముందండి. అదే 100 మంది దాకా ఉన్నారు సలహాదారులు అని అన్నారు. ఇంకా రకరకాల కదా. మళ్ళీ వీళ్ళు కాకుండా మళ్ళీ శాఖాపరంగా, లేదంటే కార్పొరేషన్ పరంగా, లేదంటే మామూలుగా నామినేటెడ్ పోస్టుల పరంగా చాలా ఉన్నాయిలేండి. సో అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చాక వైసీపీ ఎలాగుంది, రాకముందు వైసీపీ ఎలాగని దాని మీద చాలామంది ఒక సీనియర్ కార్యకర్తే నాతో ఒక విషయాన్ని పంచుకోవడం జరిగింది. ఎట్లా అంటే, సార్ విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2 అనుకున్నప్పుడు కూడా మాకు ఎందుకో వైసీపీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఫామ్ చేస్తుంది, ఖచ్చితంగా తిరుగులేని కనీసం 10 ఏళ్ళని పరిపాలిస్తాడు జగనన్న అన్నట్టుగా కరడుగట్టిన వైసీపీ కార్యకర్త ఒకసారి నాతో చెప్పాడు. ఇది ఎప్పుడంటే ఆల్మోస్ట్ 19కి ముందు. బట్ ఆ తర్వాత ఎందుకో విజయసాయిరెడ్డి గారు సైలెంట్ అయిపోయారు అనుకోవాలా, లేదంటే కొన్ని కారణాల వల్ల ఆయన బిజీ వల్ల తెర మీదకి ఎక్కువగా రాలేదో తెలియదు. కానీ పార్లమెంట్ సమావేశాలు అయినప్పుడు తప్ప మిగతా సమయాల్లో అంతగా ఆయన ఎక్కడ పూర్తిగా ఎట్లా డెడ్ ఎండ్కి వెళ్ళి ఎక్స్ట్రీమ్ లెవెల్లో విమర్శించిన దాఖలాలు ఏమీ లేవు. ఆయన తప్పు మాట, చాలా హుందాగా పద్ధతిగా మాట్లాడారు. బట్ ఈయన ప్రభుత్వ సలహాదారుడిగా అయిన తర్వాతనే మంత్రుల్లో బూత్ పురాణం ఎత్తుకున్నారు. అది ప్రతీది కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి చేయించారు. ఇతను మసాలాలు యాడ్ చేసి మరీ చేయించారు. ఆ మసాలా కొంపుంచింది. ఎసిడిటీ అనుకున్నాం, ఆ ఎసిడిటీ కాస్త గుండె నొప్పిగా మారి పార్టీకే బొప్పు కట్టింది అన్నట్టుగా మసాలాలు ఎక్కువ అవడం ప్రాబ్లం వచ్చిందండి చాలామంది చెప్పింది. అఫ్కోర్స్ ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు చాలా సందర్భాల్లో యథా రాజా తథా ప్రజ అని వాడుతుంటారు ఒక సామెతని. ఇప్పుడు సజ్జల గారు చెప్పారను, ధనుంజయ రెడ్డి గారు చెప్పారను ఆయన నిర్ణయాలు తీసుకోడు కదా, ఆయనే అన్నీ చేస్తారు కదా. నిన్న జక్కంపూడి రాజా గారు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ఆయన ఏమన్నారు? మేము ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, బట్ ధనుంజయ రెడ్డి గారు మాకు కనీసం అవకాశం ఇవ్వలేదు. ఉదయం నుంచి సాయంత్రం వెయిట్ చేసి ఫైల్స్తో సార్ ఇట్లా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవారు సంక్షేమ పథకాలు పెట్టిన తర్వాత పథకాలు ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, దీని గురించి ఎలా అభిప్రాయపడుతున్నారు, ఇది మంచిదా కాదా, దీంట్లో ఇక్కడ లొసుగులు ఉన్నాయా, ఇక్కడ లోటుపాట్లు ఉన్నాయా, ఏంటి ఒక సమీక్ష, ఒక విజిట్, లేదంటే ఒక పర్యవేక్షణ ఏం అవసరం లేదండి. అన్నీ తాడేపల్లి ప్యాలెస్గా వస్తాయా? రావాలా? కాదు కదా. అంటే ఎట్లా ఆయన కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తుండొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఆయన మీద ఉండే అభిమానం కొద్దీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ధనుంజయ రెడ్డి గారు చేశారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారు అని అంటున్నారు. సజ్జల గారు కూడా ఎలా చేస్తారు? ఇప్పుడు చెప్తారు, చూడండి సార్ కొద్దిగా మనకి కార్యకర్తలకు లేదా మన పార్టీకి ఫేవర్గా ఉండాలని చూడండి, ఏదో చెప్తారు. ఈయన స్టైల్లో ఈయన చేశాడు. చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాడని చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఆయన అధినేతగా, ఒక రాష్ట్రానికి రాజుగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ బాధ్యత ఉందా లేదా? ఎంతసేపు తన చుట్టూ ఉండేవాళ్ళు అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కదా అని గుడ్డిగా నమ్మేస్తే ఎట్లా అవుతుంది? అంటే ఇది ఒక సామాన్య కార్యకర్త చెప్పిన ఆవేదన అనమాట.
విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకలా ఉండేది సార్. ఇప్పుడు సజ్జల గారు ఎందుకో వచ్చాక, మరి సజ్జల గారు వచ్చాక ఆయన సైడ్ అయిపోయారు, లేకపోతే ఆయన సైడ్ అయ్యాక సజ్జల గారు వచ్చారో తెలియదండి. ఇంకో ఆయన అయితే నిన్నటికున్న ఒక ఆయన అంతెందుకు కిర్రా కార్పి గారు, ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఈయన ఎవడండి, ఈయన ఒక మీడియాలో సబ్ ఎడిటర్ చీఫ్ ఎడిటర్గా ఉండాల్సిన వ్యక్తి, ఈయనకి ఇవేం తెలుస్తాయండి ప్రభుత్వం రాజకీయాలు, ఈయన ఏదో నాకు అన్నీ తెలుసు, నేను మీడియాలో చేశాను కాబట్టి, నేను అన్ని దగ్గరుండి పరిశీలించాను కాబట్టి ఇలా చేసేస్తానంటే ఎలా అండి అని చెప్పి ఆ కిర్రా కార్పి ఓపెన్గానే ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన సజ్జల గారి వల్లే కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఇలా అయిపోయిందండి అన్నట్టుగా. ఈవెన్ ధనుంజయ రెడ్డి గారు కూడా ఏదైనా ఉంటే, సార్ ఇవాళ పలానా జక్కంపూడి రాజా గారు వచ్చారు మిమ్మల్ని కలవడానికి, కొద్దిగా చూసుకోండి, లేకపోతే రేపు ఎప్పుడు మీరు చూడండి, అపాయింట్మెంట్ ఇవ్వండి, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే మాట్లాడిపిస్తే ఏదో చెప్పాలి కదా. మరి ఇంకా లేదంట, వాళ్ళు వచ్చి వెయిట్ చేయడం, 2 రోజులు ఉండడం, లేదు సార్ బిజీగా ఉన్నారంటే వెళ్ళిపోవడమే. మళ్ళీ ఎప్పుడు సమావేశాలు అయినప్పుడు కలిస్తే కలిసారు, లేకపోతే లేదు. మరి ఈయన పిలిపించుకోవాలి కదా. నిన్న ఎవరెవరు వచ్చారమ్మా, ఏంటి ఎవరు వచ్చారు, గేట్ పాస్ రాస్తారు కదమ్మా, ఎవరెవరు వచ్చారు ఏంటి, ఎవరు కలిశారు ఎవరు కలవలేదు, అది కూడా ఉంటాయి కదా. ఇదేదో ఒక మీకు పెద్ద జోక్ ఉంది. రాజుగారు అంటే పూర్వం రాజులకు పరిపాలన ఉండేటప్పుడు రాజుగారు పెంచుకున్న కుక్క చనిపోయిందంట ఒకరోజు. చనిపోతే అందరూ చూడడానికి వెళ్ళారట. ఎందుకు? రాజుగారి దృష్టిలో పడాలి మనం. అరే ఆయన కుక్క చనిపోయిందని పరామర్శనకి వెళ్తే రాజుగారి దృష్టిలో పడతాం కదా. అడిగితే అబ్బా రాజుగారు మనల్ని మెచ్చుకుంటారో అనుకున్నా. అదే రాజుగారు పోతే ఒక్కడ వెళ్ళలేదంట. ఎందుకు వెళ్ళలేదు? ఆయన చూడరుగా, ఆయన ఉండరుగా. అలాగా రాజుగారు అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి. ఈ కింద స్థాయిలో ఉంటారు చూసారా, వీళ్ళు కూడా కొంత వేరు చేస్తారు. గతంలో కూడా ఒక హీరోకి ఇలాగే జరిగిందంట. అంటే సీనియర్ పాత నటుడు, పేరు అనవసరం, ఆయన చాలా మంచి నటుడు, మంచి హీరో, ఆయన అలా ఉండేది కదా. బట్ ఆయన వచ్చేసరికి ఆయన అసిస్టెంట్లు, మేకప్ మ్యాన్, ఆయనకు ఒక పర్సనల్, ఆయన మేనేజర్ అందరూ వచ్చి సార్ వస్తున్నారు, హీరో గారు వస్తున్నారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా హీరో గారు వస్తున్నారు, వెళ్ళి సార్ నమస్కారం పెట్టాను, బాబు 11 అయిందా, మా హీరో గారికి జ్యూస్ ఇవ్వాలమ్మా, 12 అయిందా ఫ్రూట్ సలాడ్ ఇవ్వాలమ్మా, ఇట్లా వీళ్ళు బిల్డప్ అంట. అది కూడా 2 తెప్పించుకునేవారు, ఒకటి ఆ పేరు ఆయనకి ఇచ్చి ఒకటి వీళ్ళు తినేయడం. ఒక్కోసారి ఆయన షూట్లో ఉంటే ఆయన కూడా ఒకటి వీళ్ళే తినేసేవారంట. అలాగా ఆ హీరో గారు బ్యాడ్ అయిపోయారు. అరే ఈయనకి ఇచ్చిన రెమ్యునేషన్ కంటే ఈ ఖర్చులు ఎక్కువైపోతున్నారా అన్నట్టు. మీకు అర్థమైందా? ఆ కింద అసిస్టెంట్లు అనేవాడు, ఆ సలహాదారులు అనేవాళ్ళు అంత ఇదిగా ఉంటారు. మంచివాడు మనవాడు. ఇప్పుడు ఆయన నమ్మాడు, బాగుంది, ఈయన చేశాడు అంటున్నారు, ఇప్పుడు ఈయన వాడు ఓడిపోయాడు అంటున్నారు. మరి ఆయనను చూసుకోవాలిగా. ఎంతసేపు అందరూ విమర్శించేదేంటి ప్రతిపక్షాలు? తాడేపల్లి ప్యాలెస్ వచ్చి బయటికి రారా బాబు, వచ్చి చూడరా నాయన, ఎలాగుంది మా బతుకులు ఎలాగున్నాయి చూడు, ఎంతసేపు పథకాలు ఇచ్చేస్తే ఓకేనా, మిగతా అవసరం లేదా, రోడ్లు వ్యవస్థ అవసరం లేదా, మౌలిక సదుపాయాలు అవసరం లేదా, అభివృద్ధి అవసరం లేదా అని అనాలి, చూసుకోవాలి కదా. ఇప్పుడు మేధోమేధనం చేస్తే లాభం ఏంటి? ఇప్పుడు ఆ ధనుంజయ రెడ్డి గారినో, అది కృష్ణారెడ్డి గారినో, లేదంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నిందించకూడదండి. నేనైతే వాళ్ళని నిందించడం నేను ఒప్పుకోను. ఎందుకంటే అధినేత అనేవాడు అన్ని పర్యవేక్షణ చేసుకోవాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీస్ కదా. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఆయన చేయడు, బట్ చేయిస్తాడు. ఆయన చేయొద్దు, ఆయన కంటి చూపుతో పనులు అయిపోవాలి. దట్ ఈస్ ద లీడర్షిప్ క్వాలిటీస్. అవసరమైనప్పుడు చెయ్యాలి. అంతేగాని నేను చెప్పాను కదా అంటే ఫైల్ మూవ్ అయిందో లేదో ఎవరికి తెలుస్తుంది. నేనేమనుకుంటాడు, నేను ఫైల్ మూవ్ చేస్తాను అన్నట్టు అనుకుంటాడు. బట్ ఆయన ఏమో ఆయన స్వార్థం కోసం ఆడెవడో డబ్బులు ఇస్తానన్నట్టు ఇవ్వలేదు కాబట్టి ఫైల్ ఇన్నర్ పెట్టుకున్నాడేమో ఎవరికి తెలుసు. అండ్ ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన నేతలే ఆయన అపాయింట్మెంట్ కోసం చాలా సార్లు అడిగి లేదని చెప్పారు. రాజా గారు అది చెప్పారు కదా, బరస్ట్ అయిపోయారు కదా మొన్న ఓడిపోయిన తర్వాత. ఈవెన్ అభ్యర్థుల సెలక్షన్ టైంలో కూడా మనం విన్నాం చాలా సార్లు. సో కేటగిరీ వైజ్ అంటే దశల వారీగా అన్నట్టుగా సజ్జల్ని కలవాలి, తర్వాత ధనుంజయని కలవాలి, అలా తర్వాత ఇంకొకరు కూడా కలవాలి, వాళ్ళందరూ కలిసిన తర్వాత ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కలవాలి అనేది. సో ఫైనల్లీ ఆ ఫిల్టర్స్ వల్లే జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు అని ఇప్పుడు తెలిసి వస్తుంది. ఇంకా ఎన్నెన్ని నిజాలు వీళ్ళు చేసినవి ఏంటనేది ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఏమన్నా విషయాలు బయటకు వస్తాయేమో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.